పిల్లల కోసం పెట్టే స్టీల్ బౌల్స్, ప్లాస్టిక్ బౌల్స్లు అంటే ఫుడ్కి, వాటర్కి, మిల్క్కి పెడుతుంటే రోజు ఒకటి తీసుకెళ్ళిపోతున్నారండి. అంటే వాటర్ బాటిల్స్, ఖాళీ వాటర్ బాటిల్స్ ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా, మనం ఏ పర్పస్ పెడుతున్నామో, ఎందుకు పెడుతున్నామో వాళ్ళకి అనవసరం అండి. అందుకే ఇగో మట్టి పాత్రలు తీసుకొచ్చా. ఇవైతే ఎవరు తీసుకెళ్ళరండి. ఫుడ్కి, వాటర్కి, మిల్క్కి పెట్టేసిన అవి ఎవరికి యూజ్ లేదు కదా, వాటికి ఎప్పటి పర్మనెంట్గా ఉంటాయి, ఇంకా వాటితో ప్రాబ్లం లేదు. ప్లాస్టిక్కి మనం ఏ పర్పస్ పెట్టినాం అనేది జనాలకు అనవసరం అండి. తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వాటర్ లేక పాపం అవి ఎంత సఫర్ అవుతున్నాయో, రోజు వచ్చేసరికి మళ్ళీ కొత్తవి తీసుకొని రావాల్సి వస్తుంది. అందుకే ఇవి పెట్టేసా మట్టి పాత్రలు, ఇంకా వాటితో ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలా నీడ ఉంటుందండి పిల్లలకి, వాటర్ ఉంటాయి, నీడ ఉంటుంది. వీడొక్కడే మేల్ బేబీ అండి, ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. ఇది ఫిమేల్ బేబీసే, చిన్నపిల్లలు అవి. ఇదొక్కటే మేల్. దీన్ని ఒకరు అడిగారు యాక్చువల్గా, చూశారు వాళ్ళు, మరి వాళ్ళు రాలేదు, తీసుకెళ్తామన్నారు కానీ రాలేదండి బేబీని. మిగతా 5 ఫిమేల్స్లో ఒక్కటే మేల్ పప్పి. చాలా క్యూట్గా ఉంది బేబీ. హెయిర్ గ్రోత్ వస్తుందండి బాగా, పమెరియన్ టైపు తయారవుతున్నాయి, ఏదో బ్రీడ్ లాగా జుట్టు. ఇంకా చిన్నపిల్లలు కదా, అవి ఒకటే ఆట. ఇక్కడ నీడ, వాటికి ఫుల్ స్పేస్ ఆడుకోవడానికి. ఇక్కడ వెంటనే వచ్చేస్తాయి, అసలు సౌండ్ అయితే కథం. ఎవరు వాకింగ్ చేస్తే వాళ్ళ వెంట పడుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కదా, వాటికి అర్థం కాదు ఎవరు పిలుస్తాను ఏందని. పాలు కాగబెట్టి తీసుకొచ్చి పోసినా పాలు మంచిగా తాగట్లేదండి. అన్నం తింటున్నాయి కానీ పాలు కొన్నే తాగుతున్నాయి, ఆడుతున్నాయి. ఆ పెడిగ్రీ పర్లేదు, కొంచెం తింటున్నాయి. పాలు తక్కువే, పొద్దున పోసిపోయిన పాలు కూడా అంతే ఉన్నాయి. ఇంకా పెద్ద డాగ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి ఏమనట్లేదు వీటిని, పాపం అన్నీ మంచి డాగ్సే. అవి కూడా ఇట్లాంటి పొజిషన్లో ఇట్లా తీసుకొచ్చి పెట్టినాయి చిన్నపిల్లలు. అవి పెద్ద డాగ్స్ అయినాయి. అంటే రోడ్ల మీద ఎక్కడో తల్లి నుంచి వేరు చేసి పడేసిన పిల్లలు, మిస్ అయిపోయి వచ్చిన పిల్లలు, తల్లి చచ్చిపోయిన పిల్లలు నాకు రోడ్ల మీద ఎక్కడైనా దొరికితే కొన్ని ఇట్లా ఫీడింగ్ ప్లేస్లలో పెడుతూ ఉంటామండి. అట్లా వచ్చిన పిల్లలే అవి పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా ఇక్కడే పెద్దగా అయిపోతాయి పాపం.